మన పార్లమెంట్ సభ్యులు జిల్లా అధ్యక్షులు విషయాలు చెప్పడం జరిగింది. భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఈ నెల 29వ తేదీ ఆదివారం మన నిజామాబాద్ పట్టణానికి రానున్నారు. మనకందరికీ తెలుసు, అనేక సంవత్సరాల నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా లేక పసుపు పండించేటువంటి రైతుల యొక్క ఆకాంక్ష కావచ్చు, మాకు ఇక్కడ పసుపు బోర్డు కావాలని అనేక పోరాటాలు ఇక్కడ జిల్లా ప్రజలు చేసిన విషయం మనం చేస్తా ఉన్నాం. అనేక రాజకీయ పార్టీలు కూడా అనేక సార్లు హామీలు ఇచ్చారు. ఈరోజు చివరకు మీకు అందరికీ తెలుసు, స్థానిక పార్లమెంట్ సభ్యుల యొక్క కృషి కారణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ యొక్క నిర్ణయం కారణంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క ఆదేశాలతో పసుపు బోర్డు ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలుసు. పసుపు బోర్డు ప్రకటించడము ఒక ఎత్తు అయితే, ఈ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి దేశవ్యాప్త కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలోని నేషనల్ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము మరొక గొప్ప నిర్ణయం అని సందర్భంగా మనవిస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వము, మధ్యప్రదేశ్ ప్రభుత్వము, అనేక కొన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాలలో కావాలని సహజంగా అడిగారు. మా రాష్ట్రంలో పెట్టండి, మా రాష్ట్రంలో కూడా పసుపు ఉత్పత్తి బాగా జరుగుతుందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా అడిగారు. అడిగినప్పటికీ కూడా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చివరకు అది నిజామాబాద్లోనే పెడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడము నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ అందించినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని సందర్భంగా మనవిస్తాం. అంతేకాదు, ఈ పసుపు బోర్డుకు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక రైతు బిడ్డను చైర్మన్గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. దానికి ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తూ ఉంది. దానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభించడం కోసం మరి కార్యాలయం ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము. అది ఈ నెల 20వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం, మరి ఈరోజు మరో 2 రోజుల్లో అది కార్యరూపం దాలుస్తూ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించింది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా అనేక సంవత్సరాల నుంచి కూడా రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. రైతు ఉద్యమాలకు, రైతు చైతన్యానికి ప్రతీక
ఈ యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గ్రామ గ్రామాన కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతులందరూ కూడా అనేక రకాలుగా మరి సంఘాలుగా ఏర్పాటు చేసుకొని రైతు సమస్యల మీద వారు పోరాటం చేస్తున్న విషయం ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వాళ్ళందరూ కూడా అన్ని రైతు సంఘాలు అన్ని గ్రామాల నుంచి కూడా ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా ఆ రోజు వస్తూ ఉన్నారు. 29వ తేదీ నిజామాబాద్ పట్టణము రైతులతో మమేకం కానున్నది. రైతు యొక్క మరి సంతోషపు గడియలకు కేంద్రంగా కానున్నది. ఆ కార్యక్రమము 29వ తేదీ ఇక్కడ ప్రారంభం కానున్నది. హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క లోగో ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రైతుల సభ ఏదైతున్నదో ఆ రైతు సభను ఉద్దేశించి మరి వారు ప్రసంగించనున్నారు. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు రానున్నారు. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలో పెట్టడము, మన పట్టణంలో పెట్టడము, ఇక్కడి రైతుల యొక్క కోరిక మేరకు, రైతుల యొక్క ఆకాంక్ష మేరకు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోరిక మేరకు, గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మరి నిర్ణయించడము, అది 29వ తేదీన ఆవిష్కరించుకోవడం అనేటువంటిది చాలా శుభసూచకము. మరి ఈ సందర్భంగా నేను జిల్లాలోని రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఇది మన నిజామాబాద్ పట్టణంలో పెట్టడము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గర్వకారణం అనే సందర్భంగా మనం చేస్తాం. మనకు తెలుసు పసుపు అనేటువంటిది మన హిందూ సమాజంలో చాలా పవిత్రమైనటువంటి భావనతో మనందరం చూస్తాం. పసుపు శుభ కార్యక్రమాలకు ముందుగా వాడతాము. అంతేకాకుండా పసుపు శుభ కార్యక్రమాలకే కాకుండా అన్ని రకాల సైంటిఫిక్ మెథడులో మన సమాజంలో అనాదిగా ఋషుల కాలం నుంచి వేదాల కాలం నుంచి కూడా మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మనిషికి సంబంధించినటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలిన తర్వాత కూడా పసుపు మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అటువంటి పసుపు పండించేటువంటి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలనేటువంటి ప్రయత్నమే చిన్న ప్రయత్నము. ఇది అందరూ రైతులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరూ కూడా కోరుతా ఉన్నాను. రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో మరి అందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత
భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ లేక హోంమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కలిసి కూర్చొని చర్చిస్తాము. పసుపు బోర్డు పెట్టేంత వరకే మా యొక్క పార్టీ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలకు మేము హామీ ఇచ్చాము. ఈరోజు పసుపు బోర్డు ఆఫీస్ కానీ బోర్డు పెడతా ఉన్నాము. బోర్డు అందరం కలిసి ఒక గవర్నమెంట్గా, నాన్ పొలిటికల్గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా, దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా, పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా, ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తెచ్చే విధంగా మరి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.